హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి వనదేవత సాధన. వనదేవత సాధన ఆడియో నవల వచ్చేసి ఈరో ఈ ఈ ఆడియో నవల్లో వనదేవతల గురించి మనం మాట్లాడుకుంటాం. స్టోరీలోకి వెళ్తే పరమశివుడు శివుడాజ్ఞ లేనిది చీమైనా పుట్టదు. అలాంటి శివుడాజ్ఞ లేనిది చెట్లు ఎలా పుడతాయి? అలాంటిది ఈ స్టోరీ. శివుడు వనదేవతలకు వారికి ఆర్జిన్ని వాళ్ళ పాపాలను కడుక్కోవడానికి, వాళ్ళకున్న శాపాలని విమోచన చేసుకోవడానికి ఒక కోనేరును సృష్టిస్తాడు. ఆ కోనేరులో ఈ వనదేవతలందరూ స్నానం చేస్తే వాళ్ళకున్న పాపాలన్నీ పోతాయి. ఈ విధంగా వారికి ఉన్న శాపాలన్నీ పోతాయి. అయితే ఈ విధంగా వనదేవతలకున్న పాపాలనేవి మహాపౌర్ణమి నాడు 12 ఏళ్ళకి వచ్చే పుష్కరిను అంటే 12 ఏళ్ళకి వచ్చే పుష్కరి నాడు మహాపౌర్ణమి నాడు వీరికి ఉన్న శాప విమోచనం జరుగుతుంది. ఈ విధంగా వనదేవతలు వాళ్ళ పాపాలని కడుక్కుంటారు. అయితే వృక్షశాస్త్రం విన అధ్యయనం చేస్తున్న శామ్ ఫెరాస్ అనే వ్యక్తి వృక్షశాస్త్రం విన అధ్యయనం చేస్తుంటాడు. అతను బొటానికల్ రీసెర్చ్లో సైంటిస్ట్. అతను అనేకమైనటి చెట్ల గురించి రీసెర్చ్ చేశాడు. అతను సౌత్ ఆఫ్రికాలో ఉన్న అడవిలో ఉన్నట్టు ఎన్నో రకాల మూలికలు లాంటివి కూడా సేకరించాడు. అంతేకాకుండా అమెజాన్ అడవిలో కూడా అతను ఎన్నో రకాల చెట్ల గురించి పరిశోధన చేశాడు. ఈ విధంగా శామ్ ఫెరాసస్ ఆర్జిన్ ఉన్న చోటుకి వెళ్తాడు. అదే కోనేరుకు ఉన్న చోటుకి వెళ్తాడు. అయితే అక్కడ ఒక లోయలో పడిపోయి అక్కడికక్కడనే చనిపోతాడు. ఈ విధంగా ఆ ప్లేస్ని తెలుసుకున్నాడు. కానీ శామ్ ఫెరాస్ ఆ ఆర్జిన్ని యొక్క మొత్తం రూట్స్ని అంటే ఏర్లని సంపాదించలేకపోయాడు. తన రీసెర్చ్ అక్కడికి ఆగిపోయింది. ఈ విధంగా శామ్ ఫెరాసస్ చనిపోతాడు. అయితే నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే శరత్ అనే వ్యక్తి, శరత్ తాను ఎక్కువగా ఏమీ ఆలోచించడు, ఏదైనా డిసిజన్ స్పీడ్గా తీసుకుంటాడు. ఆ విధంగా శరత్ తన కాలేజ్ లైఫ్లోనే ఈ ఫ్రెండ్స్ అనే వ్యక్తులు ఈ గంజాయి, ఈ స్మోకింగ్ లాంటివి అలవాటు చేస్తారు. అయితే ఇవి తాగినప్పుడు అతనితో ఎవరో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఆ విధంగా మాట్లాడుతున్నది ఎవరని తెలుసుకోవడానికి అతను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. దీన్ని తెలుసుకోవడానికి కొంతమంది సైకియాట్రిస్టులని కలుస్తాడు. సైకియాట్రిస్టులు ఏం చెప్తారంటే ఇదంతా నీ భ్రమ అని చెప్తారు. అయితే ఏదో జరుగుతుందని అతనికి అనిపిస్తుంది శరత్కి ఇలాంటి ఆలోచనలు కలుగజేస్తున్న ఈ స్మోకింగ్కి ఇంత ఏముంటుందని దాని విన ఒక రీసెర్చ్గా పెట్టుకుంటాడు శరత్కి అలా డౌట్ వస్తూ ఉంటుంది. శరత్ తోటి ఈ వనదేవతల యొక్క మొత్తం ఆర్జిన్ అనేది తన నిద్రలో డ్రీమింగ్ పోతున్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ముందుగా శరత్ లైఫ్ని ఆడుకుంటుంది పొగాకు. పొగాకు అంటే మనకు అందరికీ తెలుసు, టొబాకో. ఇందులో మొత్తం నికోటిన్తో ఉండే టొబాకో. ఈ నికోటిన్లో ఉన్న టొబాకో ఏం చెప్తుందంటే, నీకు ఏం జరుగుతుందో నాకు తెలుసు, నేను ఎంతోమంది లైఫ్ని ఆడుకున్నాను, ఎంతోమంది డిప్రెషన్ని నేను అదుపు చేయలేకపోయాను, కానీ వాళ్ళకు అప్పటికప్పుడు సంతృప్తిని కల్పించానని పొగాకు చెట్టు ఇతనితో మాట్లాడుతుంది. పొగాకు చెట్టు ఇతని గురించి మొత్తం చెప్తుంది. నువ్వు ఇంతకుముందు ఏ జన్మలో ఏం చేశావు, నీకు నీ కర్మ ఎందుకు వచ్చింది అనే దాని గురించి శరత్ తోటి మాట్లాడడం జరుగుతుంది. అసలు నాతోటి ఈ చెట్లు ఎలా మాట్లాడుతుంది, ఈ పొగాకు చెట్టు ఎట్లా మాట్లాడుతుందని అనుకుంటాడు. ఈ పొగాకు చెట్లలో ఏదో రహస్యం ఉందని గంజాయి కూడా ఇది మాట్లాడడం జరుగుతుంది. గంజాయి చెట్టు కూడా ఇతనితో మాట్లాడుతూ ఉంటుంది. ఈ చెట్లల్లో ఏదో రహస్యం ఉందని ఎంతోమందిని సిద్ధులని లాంటివి మొత్తం చెట్ల గురించి, మూలికల గురించి, ఆయుర్వేదం గురించి చదివిన వ్యక్తుల దగ్గరికి అప్రోచ్ అవుతాడు శరత్కి వారంతా చెప్పేది ఏంటంటే, ఇది కొన్ని పిచ్చి పట్టించే చెట్లు ఉంటాయి, కొన్ని మంచి చేసే చెట్లు ఉంటాయి, కానీ చెట్లు నీతోడు మాట్లాడుతున్నాయంటే ఏదో ఇంపార్టెంట్ నీకు తెలియజేస్తున్నాయని ఒక విషయం అయితే తెలుసుకుంటాడు శరత్కి ఒక వైన్ తీసుకొని తాగుతాడు. ఆ వైన్లలో కూడా ఉన్నట్టు వృక్ష చెట్లు, అంటే ఏ చెట్టు నుంచి ఏ పండుతోటి ఏ వైన్ తయారైందో ఆ వైన్లో ఉన్నట్టు చెట్టు కూడా అతనితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ చెట్టు ఎలా మాట్లాడుతుందంటే అతనికి నమ్మలేకపోతాడు. అతనికి జరిగే అన్నీ ఆ చెట్టు నిజంగా చెప్పేస్తూ ఉంటుంది. అది ఎంత నిజంగా అంటే అతని లైఫ్లో నెక్స్ట్ మినిట్లో ఏం జరుగుతుందో అనే దాని గురించి మొత్తం శరత్కి అర్థమయ్యేటట్టు చెప్తుంది ఈ వనదేవతల మొత్తం వృక్షాలు. శరత్ లైఫ్లో ఏమని ఉంటుందంటే అతని జాతకం ప్రకారం శరత్ లైఫ్లో
ఒక సాధన చేయాల్సి ఉంటుంది. అతను ఇంతకుముందు జన్మలో వనదేవత సాధన చేశాడు. వృక్ష శాస్త్రం గురించి అధ్యయనం చేసినట్టి ఆయుర్వేద నిపుణుడికి పుట్టినవాడే ఈ శరత్ పూర్వజన్మలో. పూర్వజన్మలో అతను వనదేవత సాధన చేసి వనదేవతతోటి శృంగారం చేసి ఎన్నికమైనట్టి శక్తులను సంపాదించుకున్నాడు. ఆ విధంగానే తన యొక్క గతాన్ని తాను మర్చిపోయి అతనికి ఈ చెట్లనేవి గుర్తు చేస్తున్నాయి. అతని ఆర్జిన్‌కచ్చి ఈ ఆర్జిన్‌లతో కలవాలనేది శరత్ యొక్క అతని లైఫ్ అనేది తెలుసుకుంటాడు. అంతేగాకు మనం పానేస్తూ ఉంటాం. పాన్ ఎందుకేస్తాం? మనకు కొంచెం మనకున్నట్టి నోరు వాష్‌కి మౌత్ వాష్ కోసం, ఇంకా కొంచెం వరకు మనకు మనశ్శాంతి కోసం పానేస్తూ ఉంటారు. ఈ పాను కూడా ఏస్తూ ఉంటే ఆ పాను చెట్టు కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఈ విధంగా చెట్లన్నీ అతనితో మాట్లాడి ఏదో చెప్తూ ఉంటాయి. అతని లైఫ్‌ని మొత్తం గైడ్ చేస్తూ ఉంటాయి. శరత్‌కి అనుకోకుండా ఫ్యూచర్‌ని చదివే శక్తి కూడా వస్తుంది. ఈ విధంగా శరత్ లైఫ్‌లో అమేజింగ్ అయినటి విషయాలు తెలుసుకుంటాడు శరత్. శరత్‌కి ఏం జరుగుతుందో తెలియదు. అతన్ని ఏది వెంటాడుతుందో తెలియదు. కానీ శరత్ లైఫ్‌లో మొత్తానికైతే ఈ చెట్లని వనదేవతలు మాట్లాడుతున్నాయి. ఆ విధంగా అతను వెతుక్కుంటూ అతని కలలోకొచ్చినట్టి ఆ ఫారెస్ట్‌కెళ్తాడు. అక్కడ కోనేరును చూస్తాడు. అక్కడ లోయలో పడిపోయే సమయానికి అతనికో ఏరు సహాయమై ఎగిరి పడతాడు. అటునుంచి పడుడుతోటే కొద్దిగా స్పృహ కోల్పోతాడు శరత్. శరత్ లేచాక చూశాక వనదేవతలు మనిషి రూపంలో ఉన్నట్టి చెట్లని చూస్తాడు. అక్కడికి అతనికి అనేకమైన చెట్ల రూపంలో ఉన్నట్టి మొత్తం ఆర్జిన్ అంతా కనిపిస్తూ ఉంటుంది. సపోజ్ యాపిల్ పుట్టిన ప్లేసు, మొత్తం మామిడికాయలు పుట్టిన ప్లేసు, ఇంకా నిమ్మకాయ పుట్టిన ప్లేసు, ఇంకా ఈ పొగాకు, ఈ తంబాకు, విప్ప చెట్టు, ఇంకా మర్రి చెట్టు, ఇలాంటి ఎన్నో చెట్లు పుట్టిన చోటికి శరత్ వచ్చాడు. ఇక్కడ ఉన్న వనదేవతలందరూ వారికున్న స్పిరిచువల్ శక్తిని శరత్‌కి ఇచ్చేస్తారు. శరత్‌కి ఏం పనంటే అతను తక్కువ ధరలకి వైద్యం చేసి అతను ఈ ఆయుర్వేదాన్ని పెంపొందించే వనమూలికల్ని అతను చేసి పెట్టాలని చెప్తారు. అయితే శరత్‌కు అతనికున్న శాపం ఏంటిదంటే శరత్ ఇతను కూడా కోనేరులో స్నానం చేస్తేనే అతనికున్నట్టి పూర్వజన్మలో ఉన్నట్టి శాపం పోతుందని వనదేవతలు చెప్తారు. ఆ విధంగా కోనేరులో స్నానం చేసి వస్తాడు. అప్పుడు అతనికి మునుపటి కన్నా అతీంద్రియ శక్తులు ఎక్కువైతాయి. అతనికి భరించలేని శక్తులు ఎక్కువైపోతాయి. మునుపటి కన్నా ఫిజికల్‌గా అతను ఎంత వీక్ ఉండేవాడో అంతకన్నా స్ట్రాంగ్ అయితాడు. మెంటల్‌గా ఇంకా స్ట్రాంగ్ అయిపోతాడు. ఇలా శరత్ ఈ వనదేవతల యొక్క మొత్తం చోటికి వచ్చి వనదేవతలతోటి మాట్లాడతాడు. మాట్లాడిన ప్రతి ఒక్క వనదేవత అతనికి వరం ఇస్తూ ఉంటుంది. ఆ వరంతోటి అతను శారీరకంగా, మానసికంగా కుదుట పడతాడు. ఈ విధంగా భవిష్యత్ జ్ఞానం తెలుసుకొని ఎవరికి ఏమైపోతుంది అనేది మొత్తం డిసైడ్ చేసేది మేమే, ఈ వనదేవతలమే. మేము తలుచుకుంటే సగం సృష్టిలో ఉన్న వ్యక్తుల్ని మేము చంపగలమని ఇవన్నీ నీకెందుకు చెప్తున్నామంటే ఇదంతా నువ్వు ఒక్కడివే చేయగలుగుతావని శరత్‌కి చెప్తాది వనదేవత. ఆ వనదేవత చెప్పినట్టు ప్రకారంలో వనదేవతలకు మొత్తం హెడ్ అయినట్టి వనవృక్షంలో ఉన్నట్టి మెయిన్ హెడ్ ఆమె మాట్లాడుతుంది. శరత్, నీవు చేయాల్సింది చాలా ఉంది అని చెప్తుంది. నువ్వు ఈ మెడిసిన్స్‌ని అనేకమైనట్టి సైకలాజికల్‌గా బాధపడుతున్నవారు గానీ, మెంటల్‌గా బాధపడుతున్నవారు గానీ, ఇంకా పెరాలసిస్‌తోటి బాధపడుతున్నవారు గానీ, వాళ్ళకి నువ్వే వైద్యం చేయాలని శరత్‌కి వనదేవత చెప్తుంది. అంతేగాకుండా మోకాల నొప్పులు గానీ, ఎలాంటి వైద్యమైనా నేను చేయగలనని శరత్‌కి మెసేజ్ చేస్తూ ఉంటుంది. అలా శరత్ లైఫ్‌లో పొగాకు చెట్టు నుంచి మొత్తం అన్ని చెట్లు మాట్లాడడమే అతని లైఫ్‌లో అద్భుతంగా జరుగుతుంది. పొగాకుకి ఎందుకు ఇలా అడిక్ట్ అవుతారో తెలియదు కానీ అది టెంపరరీ సుఖాన్నే ఇస్తుందని చెప్తుంది. మేము వారిని కాపాడుకోవడానికే మేము అప్పుడే సంతృప్తిని ఇవ్వగలుగుతాం కానీ పర్మనెంట్‌గా మేము ఏది ఇవ్వలేము. అందుకు మా శక్తి కూడా సహకరించదని శరత్‌కి చెప్తారు. ఒక వ్యక్తి వ్యసనానికి అలవాటయ్యాడంటే ఆ వ్యక్తికి ఏదో ఒక మానసికంగా జబ్బు ఉంటుందని, ఆ జబ్బుని తగ్గించుకోవడానికి మమ్మల్ని చేరుతాడని, అది తాత్కాలికంగా తగ్గినా పర్మనెంట్‌గా తగ్గలేకపోవడంతో ఆ మానసికంగా ప్రభావితం లోనయ్యి ఆ విధంగానే ఉంటాడని ఈ విధంగా తెలుసుకుంటాడు. ఇలాంటి ఎన్నో విషయాలు సేకరించి, అనేకమైన మూలికలు సేకరించి తనకున్నట్టి కొద్దిపాటి మొత్తం ఇన్ఫర్మేషన్‌తో ఒక ఆయుర్వేద ఆశ్రమాన్ని పెట్టుకుంటాడు. ఈ విధంగా
చిన్న చిన్న వైద్యాలతోటి పేరు సంపాదించుకుంటాడు. ఆ విధంగా తనకు డబ్బు, ఆ హోదా అనేది పెరుగుతుంది. కానీ శరత్‌కి 12 ఏళ్లకు వచ్చే మహాపుష్కరం పౌర్ణమి నాడు ఎట్లా చేసైనా ఈ యొక్క వనదేవతల వృక్షానికి రావాల్సిందే. ఈ విధంగా అతనికి ఈ ప తన శరీరకాన్ని మార్చుకోవడానికి ఇతను కూడా వెళ్తాడు. ఇలా వనదేవతల నుంచి వచ్చే శక్తిని పొందాలని ఎంతోమంది ప్రయత్నించినా శరత్‌కు ఎందుకు పాసిబుల్ అయిందంటే, శరత్ కూడా ఒకప్పుడు వనదేవతలో ఒకడు. శాపపూర్వకంగా నార్ నార్మల్ బీన్‌లా పుడతాడు. నార్మల్ బీన్‌లా పుట్టడం వల్ల అతనికి వారికున్న పూర్వజ్ఞానం ఎక్కడో బయట పెడతారని అతన్ని గైడ్ చేయడానికే అతని ఇళ్ళక రప్పించుకుంటాయి ఈ వనదేవతలు. ఈ విధంగా స్టోరీ అనేది వనదేవత సాధన చేసినట్టి శరత్ యొక్క జీవితం అనేది ఇంతకుముందు జన్మలో, అంతకుముందు కర్మల ప్రకారం ఇతనే అర్హుడని తెలుసుకుంటారు. అందుకే ఇతనికి తమ యొక్క ఆర్జిన్స్ అన్నిటిని తీసుకోవడానికి అర్హుడని చెప్తాయి వనదేవతలు. ఈ విధంగా స్టోరీ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది వనదేవత సాధనలో శరత్‌కి జరిగిన తన లైఫ్‌లో ఉన్న స్టోరీ. ఇది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.